హలో గైస్, వెల్కమ్ టు మై కాశ్మీర్ ఫైల్స్. సో ఈ వీడియోలో పెహల్గామ్లో ఫేమస్ అయిన 3 వ్యాలీస్, జనరల్గా ఏబీసీ వ్యాలీస్ అంటారు. ఆరో వ్యాలీ, బేతాబ్ వ్యాలీ అండ్ చందన్వారి. కాశ్మీర్ ట్రిప్లో పెహల్గామ్ ప్లాన్ చేసిన ఎవరైనా ఫస్ట్ డే బైసన్ రైడ్, అదే మినీ స్విట్జర్లాండ్ రైడ్, ఎక్కడైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో అక్కడికి, అది ఫస్ట్ డే పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ డే ఈ 3 ఏబీసీ వ్యాలీస్ కవర్ చేసుకొని జస్ట్ 2 డేస్లో పెహల్గామ్ నుంచి వెళ్ళిపోతారు. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను పెహల్గామ్లో 15 డేస్ ఉన్నా. బికాస్ ఐ డోంట్ గో విత్ నేమ్స్, ఐ గో విత్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని యూట్యూబ్ వీడియోస్లో కానీ ఆర్ గూగుల్ సర్చెస్లో కానీ పెహల్గామ్లో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఏమంటే ఈ 2 డేస్ ప్లాన్ చెప్తారు అండ్ నెక్స్ట్ డే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ నేను ఇన్ని డేస్ ఉన్నా కాబట్టి పెహల్గామ్లో నేను చెప్పేది ఏంటంటే పెహల్గామ్ జస్ట్ 2 డేస్ కాదు, పెహల్గామ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది చాలా ఉంది. అండ్ ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, ఐ ట్రావెల్ సోలో బట్ ఐ డోంట్ ట్రావెల్ సోలో. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఇంటి దగ్గర నుంచి సోలోగా స్టార్ట్ అవుతా. బట్ నేను ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ని చేసుకొని అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళతో తిరుగుతూ ఉంటాను. అండ్ మీరు లాస్ట్ వీడియో చూస్తే నాతో జాహ్నవి అండ్ యానేస్ ఉన్నారు. బట్ ఈ వీడియోలో లేరు, ఈ రోజు వాళ్ళు రిటర్న్ అయిపోయారు వాళ్ళ ప్లేసెస్కి. అండ్ ఈ వీడియోలో శ్రీనగర్లో షికారా రైడ్లో కలిసిన శ్వేతని మళ్ళీ ఇక్కడ పెహల్గామ్లో కలుస్తున్నాం. సో పరిచయం చేస్తాం చూడండి. అండ్ థర్డ్ డే మాకు షికారా రైడ్లో శ్రీనగర్లో మాకు శ్వేత పరిచయం అయింది. అండ్ శ్వేత ఇప్పుడు మీకు శ్వేత మధ్యత, షీఈస్ ఫ్రమ్ తమిళనాడు. బట్ తన స్టడీస్ అంతా యూకేలో అయినాయి అనమాట. సో ఒకసారి తన లాంగ్వేజ్ అలా ఉంటుంది చూడండి. Hi Sweta. Hi, subscribe guys, Subscribe to Life of Vira. Yeah, woo. So, how many years you been in UK? Like 20 years. 20 years? So I moved when I was 5 years old. So okay. I sound English. Yeah. So what's your degree in? Biomedical science. Oh, how many years you did in your degree? 4 years. 4 years? Yeah. Then what's your next plan? Travel for a bit longer, like maybe 3 more months. Okay. And then go home and find a job. Near UK or in Tamil Nadu? I think in the UK. Okay. Yeah. Very good. Yeah. Nice to meet you. Bye. సో ఈరోజు నేను శ్వేత నిన్న సాయంత్రం కలిసాం కదా. అండ్ ఈరోజు నేను వాళ్ళతో ఉన్నప్పుడు ఏబీసీ వ్యాలీస్ చూడలేదు, బట్ ఇక్కడ ఏబీసీ వ్యాలీస్ అనేది బాగా ఫేమస్ పెహల్గామ్లో. సో ఈరోజు ఏబీసీ వ్యాలీస్ కవర్ చేద్దాం అనుకున్నాం. అండ్ శ్వేత ఏంటంటే లైక్ పెహల్గామ్ శ్రీనగర్ నుంచే స్కూటీ రెంట్కి తీసుకొని శ్రీనగర్ నుంచే స్కూటీ వేసుకొచ్చింది పెహల్గామ్కి. బట్ మేము వచ్చిందేమో లైక్ క్యాబ్ తీసుకొని వచ్చాం, ముగ్గురు ఉన్నాం కాబట్టి లైక్ క్యాబ్ మాట్లాడుకొని వచ్చాం. 3000 తీసుకున్నాడు, బట్ శ్వేతకి 1000 రూపీస్లోనే అయిపోయింది. అండ్ రూట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా లైక్ స్కూటీ తీసుకొస్తే చాలా బెస్ట్. ఎందుకంటే పెహల్గామ్లో స్కూటీలు దొరికినా కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు ఆరో వ్యాలీకి వచ్చాము. అండ్ వచ్చే దారంతా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఆరో వ్యాలీలో లైక్ ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి మనం హార్స్ తీసుకొని వెళ్ళాలి. బట్ మేము అనుకుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ 2 kilometers. అండ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ప్లేన్ ఉంది. మనం పెహల్గామ్లో మెయిన్ మార్కెట్ దగ్గర చూసిన అక్కడ హార్స్ రైడ్ కన్నా ఇక్కడ హార్స్ రైడ్ చాలా ఈజీ. సో ఇక్కడ హార్స్ రైడ్ తీసుకోవడం వేస్ట్ అనిపించింది, అందుకని చెప్పి మేము ఇక్కడ ట్రెక్కింగ్ కోసం వచ్చాము. సో చూడండి లొకేషన్ ఎక్కడి నుంచి ఎలా ఉందో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఇంకో కిలోమీటర్ ఉంటుందంట. సో చూద్దాం ఏదో. జస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చాం, ఫుడ్ ఏం లేదు. అండ్ ఇక్కడి నుంచి పీపుల్ హార్సెస్ మీద వెళ్తున్నారు, చూపిస్తాం చూడండి. బట్ మేము మాత్రం ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే అదంటే కొంచెం పర్లా హార్స్ మీద వెళ్ళినా కొంచెం అర్థం ఉంది, ఎందుకంటే మనుషులు అసలు వెళ్ళలేరు కాబట్టి. బట్ ఇది కొంచెం వెళ్ళగలరు అనిపిస్తుంది. అండ్ 14 హార్స్ రైడ్ ఏముంది, ఒకటి హార్స్ రైడ్, ఒకటి ట్రెక్కింగ్ కూడా ఉండాలి, అన్నీ ఉండాలి కాబట్టి దీనిలో ట్రెక్కింగ్ రైడ్కి వచ్చాము. అండ్ ఇది ఆరో వ్యాలీ ఎంట్రన్స్ వ్యూ. అండ్ ఈ వ్యూవే కాదు, ఆరో వ్యాలీకి వచ్చే రూట్ లో కూడా చాలా సీనిక్ వ్యూస్ ఉంటాయి. అండ్ మీరు తొందరగా ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవాలని చెప్పి ఆ లొకేషన్స్ అన్ని మిస్ చేసుకుని డైరెక్ట్ ఫైనల్ పాయింట్ అని ఆరో వ్యాలీకి రీచ్ అవ్వకండి. దానిలో వచ్చే ప్రతి ప్లేస్ ఆగి ప్రతి ప్లేస్ చూసుకొని అప్పుడు ఫైనల్ గా ఆరో వ్యాలీకి రండి. ఎందుకంటే కొంతమందికి ఆరో వ్యాలీ పాయింట్ కన్నా మధ్యలో వచ్చే లొకేషన్స్ చాలా బాగా నచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆరో వ్యాలీ ఎంటర్ అవగానే ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లో 30 రూపీస్ టికెట్ ఎంట్రీ ఉంటుంది. బయట నుంచి ఏ వ్యూ ఉంటుందో ఆ పార్క్ నుంచి కూడా అదే వ్యూ ఉంటుంది.
ఉంటుంది. బట్ అందరూ ఆ పార్క్ టికెట్ ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. అండ్ ఆరో వ్యాలీ మెయిన్ పాయింట్ కూడా అది కాదు. అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఏదర్ హార్స్ లో కానీ ఆ నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ కానీ వెళ్ళాలి. అక్కడికి వచ్చిన టూరిస్ట్ లో 99% ఎవరు ఆ మెయిన్ ఆరో వ్యాలీ పాయింట్ కి వెళ్ళరు. ఎందుకంటే ఆరో వ్యాలీ పాయింట్ కి వెళ్తే ఏదర్ ట్రెక్కింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా 2 hours టైం పడుతుంది, ఆర్ అంత హెల్త్ ఉండాలి, ఆర్ ఇంకోటి ఏంటంటే టైం ఉండదు. వాళ్ళు ఏబీసీ వ్యాలీస్ 3 ఒకే రోజు కవర్ చేసేయాలి, మేము ఒకే రోజు కవర్ చేసామని చెప్పుకోవాలి, అండ్ 3 points చూసామని చెప్పుకోవాలి. కాబట్టి తొందరగా ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఆ ప్లేస్ అంత మంచిది అని చెప్పి జస్ట్ ఆ ఎంట్రన్స్ పాయింట్ లోనే ఒక ఫోటో తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోతూ ఉంటారు. లేదు ట్రెక్కింగ్ కాకుండా ఇంకో ఆప్షన్ ఏదైనా ఉందంటే హార్స్ మీద వెళ్ళాలి. హార్స్ మీద వెళ్తే వాళ్ళు పర్ పర్సన్ 1000 రూపీస్ అంటారు. లేదు ఎంత లేదన్నా 500 బార్గెన్ చేసినా కూడా ఎక్స్ట్రా 500 హార్స్ రైడ్ పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బైసరన్ లో హార్స్ రైడ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ అవసరం లేదు అనుకుంటారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ టైం అదే ప్లేస్ కి మీరు రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ కాశ్మీర్ ట్రిప్ మళ్ళీ మీరు చేయాలంటే ఎక్స్ట్రా 50,000 అవుతాయి. ఇప్పుడైతే ఒక 500 లోనే ఆ పాయింట్ చూసేస్తారు. నెక్స్ట్ టైం అదే పాయింట్ చూడాలనుకుంటే మీరు 50,000 ఎక్స్ట్రా పెట్టుకొని రావాల్సి వస్తుంది. సో మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ చాలా వర్తి అనుకుంటే, ఆ ప్లేస్ లో మీకు మెమరీస్ వస్తాయి అనుకుంటే ఒక 500,000 గురించి ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఆ ప్లేస్ కి వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈసారి 500 పెడితే అవ్వదు, 50,000 పెట్టాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ అంటే కాశ్మీర్ అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు జన్నత్ అంటారు కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన ప్రస్తుతానికి జన్నత్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా మనదే ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ ప్లేస్కి ఓనర్ నేను అండ్ శ్వేత. సో చూడండి అసలు ఎంత బాగుందో. 360 degreesలో మౌంటైన్స్, ఎటు చూసిన మౌంటైన్స్ అండ్ మధ్యలోనే. అండ్ ఈ వ్యాలీ మొత్తం ప్రస్తుతానికి అంతకుముందే జస్ట్ లీస్ట్ ఒక 10 members అని ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అంత వెళ్ళిపోయారు. నేను శ్వేత మాత్రమే ఉన్నాం. ఆ ఆరో వ్యాలీ ఎంట్రన్స్ పాయింట్ నుండి మెయిన్ ఆరో వ్యాలీ స్పాట్కి రీచ్ అయ్యేది జస్ట్ 1% ఉంటారు. మిగతా 99% ఎంట్రన్స్ నుంచే తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళు 3 వ్యాలీస్ ఒకే రోజు కవర్ చేసేయాలి అన్న రష్ లో ఉంటారు. మై పర్సనల్ సజెషన్ ఇస్ మీరు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్లేసెస్ కవర్ చేసేయాలి అన్న రష్ లో అస్సలు ఉండకండి. మీరు ఒక డేలో 100 places కవర్ చేసేసినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ చూసుకుంటే అసలు ఈ ప్లేస్కి నేను వెళ్ళానా లేదా అని చెప్పి మీరే అనుకుంటారు. కాబట్టి మీరు ఏదైనా ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ని మీ సోల్ లోపలికి ఇన్కార్పొరేట్ అయ్యేలా చూసుకోండి. ఆ ప్లేస్తో ఇంటరాక్షన్ పెంచుకోండి. ఆ ప్లేస్లో మెమరీస్ క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీరు ట్రావెలింగ్ చేసిన దానికి ఏమైనా అర్థం ఉంటుంది. లేదు జస్ట్ ఫొటోస్ తీసుకొని అన్ని కవర్ చేసేసుకొని ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటే ఆ ట్రావెలింగ్ మీకు ఏది హెల్ప్ చేయలేదు, మీ స్ట్రెస్ లెవెల్ తగ్గించలేదు, ఇంకా ట్రావెలింగ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పెంచుతుంది. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అయ్యేది సేమ్ ఉంటుంది, బట్ మీకు ట్రావెలింగ్ వల్ల వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ట్రావెలింగ్ చేయాలనుకోరు. సో మీరు ఎప్పుడైనా చాలా తక్కువ ప్లేసెస్ పెట్టుకోండి అండ్ చాలా ప్రశాంతంగా ట్రావెలింగ్ చేయండి. మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళామంటే ఎయిదర్ మన స్ట్రెస్ లెవెల్స్ లోనో, ఆర్ మన థింకింగ్ ప్యాటర్న్ లోనో, ఆర్ మన అబ్జర్వేషన్ స్కిల్స్ లోనో, ఆర్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ లోనో అందులో ఏదో చేంజ్ తీసుకురావాలి, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంతేకాని ఆ టూర్ మనకి జస్ట్ ఒక ఫొటోస్ ఇవ్వకూడదు. ఈ ఏఏ యుగంలో ఒక మంచి బ్యాక్గ్రౌండ్ తో ఫొటోస్ కావాలనుకున్నా, ఆర్ ఒక ప్లేస్ ని మనం అల్ట్రా రెజల్యూషన్ లో చూడాలనుకున్నా యూట్యూబ్ లో బొచ్చని వీడియోస్ ఉంటాయి. బట్ ఆ ప్లేస్ నేర్పించే లెసన్స్ మనకి ఏఐ నేర్పించలేదు. కాబట్టి డోంట్ జస్ట్ విజిట్ నేమ్స్, విజిట్ జాగ్రఫీ, టోపోగ్రఫీ, సాయిల్, టెక్స్చర్, పీపుల్, కల్చర్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఉండేలా చూసుకోండి మీ ట్రిప్ లో. ఇలా అయితేనే మీ ట్రిప్ మీ లైఫ్ లో ఒక చేంజ్ తీసుకొస్తుంది, ఆర్ మీకు ఏం కావాలనుకుంటున్నారో అది మీకు దొరికేలా చేస్తుంది. అదర్వైజ్ ట్రావెలింగ్ చేసేదానికి యూజే ఉండదు. గైస్ మనకి ఇప్పుడే ఒక కొత్త విషయం తెలిసింది. ఆ శ్వేత ఉంది కదా, షీఈ్ ఆల్మోస్ట్ 20 years యూకేలో ఉంది అండ్ ఈరోజు కాశ్మీర్ చూసింది. అంటే తను యూకే చూసింది అండ్ ఇండియా కూడా చూసింది అండ్ ప్రస్తుతానికి ఇప్పుడే చదువుతుంది అనమాట. లైక్ ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇండియాలో ఉందని కదా ఫారినర్స్కి తెలిస్తే అందరు ఇక్కడికే వస్తారు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇండియాలో ఉందని చెప్పి ఫారినర్స్ తెలియదు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇండియాలో ఉంటుందని వాళ్ళు నమ్మాలని కూడా అనుకోరంట. అంటే దే డోంట్ వాంట్ టు అగ్రీ దట్ ఇండియా ఈజ్ బ్యూటిఫుల్. సో అది చెప్తుంది, అది తన మాటలోనే ఉంది. సో టెల్ మీ శ్వేత అబౌట్ దిస్ ప్లేస్. It's so beautiful, and I think it's more beautiful than some places in Europe. Okay. I've been to Europe. Okay. I've been to many countries though. Okay. And this is like way more beautiful. But I think people will never know or understand that it's so beautiful. And they don't want to believe either. They don't want to come and see. They have some discrimination against India. Okay. And I think people have to come and see to understand how beautiful it is. Okay. But for sure, India is so diverse and has some of the best places in the world. Yes. But people won't believe that. So they don't believe that, and they don't even want to believe that. Yeah. They need to come to India, come to knowledge, to learn some knowledge about India. Okay. Yeah.
సో గైస్, ఇండియా ఈజ్ వెరీ మచ్ డైవర్స్. అండ్ ప్రస్తుతానికి మన సైడ్ 45 degrees 40 degrees ఉంటుంది గ్యారంటీ నాకు తెలుసు. అండ్ ఇక్కడ 10 degrees మ్యాక్సిమం ఉంటే 10 degrees ఉంటుంది. అండ్ 10 degrees ఉంటేనే మాకు చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. అంటే లైక్ ఎర్లీ మార్నింగ్స్ అయితే 5 degrees బిఫోర్ 5 degrees అంటే 40 degrees ఒక పక్క ఉంటే 5 degrees. అండ్ ఈవెన్ గుల్మర్గ్ అటు సైడ్ అయితే జస్ట్ 2 days బ్యాక్ స్నోఫాల్ కూడా పడింది. సో ఇండియా ఈజ్ దట్ మచ్ డైవర్స్ అండ్ no one has the right to comment on India before seeing India. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే సో మెనీ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి ఆరో వ్యాలీలో ఉన్నాం. ఈ ఆరో వ్యాలీ ఎలా ఉందో చూసారు కదా. అండ్ ఆన్ ద వే టు ఆరో వ్యాలీ దట్ ఈస్ ఆల్మోస్ట్ స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఇదంతా లైక్ కెమెరాలో కనపడేది ఆల్మోస్ట్ 0%. బయట ఉన్నదానికి ఆ కెమెరాలో ఉన్నదానికి పోలిస్తే 0-100 లెవెల్ అలా ఉంటుంది. సో ఫస్ట్ ఇండియా ట్రావెల్ చేయండి అండ్ దెన్ ఇండియా నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళండి. అప్పుడు కంపారిజన్ కన్నా బాగానే ఉంటుంది. ఓకే ఇండియా కన్నా ఇది బాగుందని చెప్పేదానికన్నా ఫస్ట్ మనం ఇండియా ట్రావెల్ చేయాలి. అండ్ మనం బయటికి వెళ్ళే ప్లేసెస్ అండ్ మనం వేరే కంట్రీస్ చూడలేదు కాబట్టి వేరే కంట్రీస్ మీద కమెంట్ చేసే హక్కు మనకు లేదు. విన్నారుగా, నేను చాలా రీల్స్ చూసా. వాట్ ఈస్ ద డర్టియెస్ట్ కంట్రీ అంటే అందరూ ఇండియా అని చెప్తారు. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. మన ఇండియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మనం అసలు వేరే ఏ కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇండియాలో ఉన్నాయి. బట్ మనమే వాటిని డర్టీ చేసేసుకుంటాం. ఈ ప్లేస్ అంటే అసలు ఎవరు రీచ్ అవ్వలేరు కాబట్టి, ఎక్కువ మంది రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఇంత క్లీన్ గా ఉంది. లేదు అందరూ రీచ్ అయితే దీన్ని కూడా ప్లాస్టిక్ తో నింపేస్తారు. సో మై సిన్సియర్ సజెషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ ఈస్ మీరన్నా క్లీన్లీనెస్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే మాకు అట్లీస్ట్ ట్రావెలింగ్ అన్నా ఉంది మా స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి. బట్ మీ జనరేషన్కి వచ్చేపాటికి మనం ఇలాగే ప్లేసెస్ అన్ని డర్టీ చేసుకుంటూ పోతే అట్లీస్ట్ మీకు ట్రావెలింగ్ కూడా మిగలదు. సో ట్రై టు కీప్ అవర్ ప్లేసెస్ క్లీన్. నెక్స్ట్ మేము ఆరో వ్యాలీ నుంచి చందన్ వారీ రీచ్ అయ్యాం. ఆరో వ్యాలీ విజిట్ చేసేపాటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ చందన్ వారీ విజిట్ చేయడానికి బెస్ట్ టైం అవుతుంది. 3 valleys, ఆరో వ్యాలీ, చందన్ వారీ అండ్ బేతాబ్ వ్యాలీ. 3 valleys కి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉన్నా బట్ 3 valleys ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటాయి. ఆరో వ్యాలీ ఏమో గ్రీనరీతో వాటర్ స్ట్రీమ్స్ తో ఉంటే చందన్ వారీ ఏమో స్నోతో ఉంటుంది. అండ్ బేతాబ్ వ్యాలీలో హార్స్ రైడ్స్, ఫన్ యాక్టివిటీస్, అదొక థీమ్ పార్క్ లా ఉంటుంది. సో 3 valleys 3 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అండ్ చందన్ వారీ మేము వెళ్ళింది మిడ్-ఏప్రిల్. సో స్నో అయితే ఉందలే కానీ అది చాలా డర్టీగా ఉంది. ఫస్ట్ టైం స్నో చూసిన వాళ్ళకి ఏమైనా నచ్చుతుందేమోలే కానీ నేను ఆల్రెడీ జస్ట్ 1 month ముందే మనాలిలో 150 centimeters ఆఫ్ ఫ్రెష్ స్నోఫాల్ చూసా కాబట్టి నాకు అంతగా నచ్చలేదు. బట్ ఈ ప్లేస్ సీజన్ లో వస్తే లైక్ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో వస్తే ఈ ప్లేస్ లో స్కీయింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్ చేయడానికి వెరీ ఎక్సలెంట్ ప్లేస్ ఉంది. బట్ సీజన్ లో కాశ్మీర్ లో స్నో కోసం అయితే దీనికన్నా బెస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ బేతాబ్ వ్యాలీ. మేము ఈ 2 valleys కవర్ చేసుకుని వచ్చేపాటికి ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది. సో మేము ఏ హార్స్ రైడ్ ట్రై చేయలేదు. బట్ ఆ ప్లేస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక డే అంతా ఆ ప్లేస్ లో గడపాలి అనుకున్నాను. ఇంకా అందుకే ఆ రోజు రిటర్న్ అయిపోయి నెక్స్ట్ డే చాలా ఎర్లీగా వద్దాం అనుకున్నాం. బట్ శ్వేత నెక్స్ట్ డే రిటర్న్ అయిపోయింది శ్రీనగర్ కి. సో నేను ఒక్కడనే స్కూటీకి పర్ డే 1000 rupees ఇచ్చి ఏం వెళ్తాంలే అనుకున్నా. అండ్ ఈసారి ఏదైనా కొంచెం కొత్తగా అడ్వెంచర్స్ గా ట్రై చేద్దాం అని చెప్పి అక్కడ లోకల్ సర్వీసెస్ ఉంటే ఆ లోకల్ సర్వీసెస్ తీసుకుని వెళ్దాం అనుకున్నాను. సో జోస్టల్ పెహల్గామ్ కి అండ్ పెహల్గామ్ మెయిన్ మార్కెట్ కి 11 kilometers దూరం ఉంటుంది. అండ్ ఈ 11 kilometers కి సర్వీస్ టాక్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ 30 rupees ఇస్తే జోస్టల్ నుంచి పెహల్గామ్ మెయిన్ మార్కెట్ తీసుకుపోతారు. అండ్ ఈ పెహల్గామ్ మెయిన్ మార్కెటే మన బైసన్ రైడ్, మినీ స్విట్జర్లాండ్ రైడ్ కి స్టార్టింగ్ పాయింట్. సో మీరు ఫస్ట్ డే బైసన్ రైడ్ పెట్టుకుంటారు కాబట్టి మీరు కూడా ఈ సర్వీస్ టాక్సెస్ యూజ్ చేయండి. పర్ పర్సన్ 1000 rupees సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను 30 rupees తో పెహల్గామ్ మెయిన్ మార్కెట్ అయితే రీచ్ అవ్వగలుగుతున్నానులే కానీ మెయిన్ మార్కెట్ నుండి బేతాబ్ వ్యాలీ వెళ్ళడానికి సర్వీస్ టాక్సెస్ ఏం అవైలబుల్ గా లేవు. నెక్స్ట్ అక్కడ నుండి బేతాబ్ వ్యాలీ పికప్ అండ్ డ్రాప్ అండ్ అక్కడ ఒక 2-3 hours టైం కే అక్కడ నుంచి 1000 rupees అడుగుతున్నారు సింగిల్ పర్సన్ కి. అదే నేను హాస్టల్ నుంచి స్కూటీ తెచ్చుకున్నా 1000 rupees తో అయిపోతుంది. అండ్ ఎంటైర్ డే నా స్కూటీ నా దగ్గర ఉంటుంది. బట్ అక్కడ నుంచి జస్ట్ ఒక 3 hours ఆఫ్ టైం కి నాకు 1000 rupees అడుగుతున్నారు. ఫైనల్ గా ఎంతో టైం అక్కడే వెయిట్ చేస్తే 600 rupees కి ఒక బైక్ అతను దొరికాడు. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్, బట్ నాకు వేరే ఆప్షన్ లేదు. సో ఆ 600 బైక్ తీసుకొని జస్ట్ 3 hours కి బేతాబ్ వ్యాలీకి వెళ్ళొచ్చా. సో బేతాబ్ వ్యాలీ ఫ్రమ్ ఎంట్రన్స్ టు ఎగ్జిట్ చాలా బెస్ట్
బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ లొకేషన్స్ ఒక రివర్ తో ఉంటుంది అండ్ అక్కడ ఉండే చెట్లు అండ్ ఫన్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉంటాయి. సో బేతాబ్ వ్యాలీ ఎంటైర్లీ వన్ డే ఒక ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా గడపాలి అనుకుంటే బేతాబ్ వ్యాలీకి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా హార్స్ రైడ్ ఉంటుంది. లాంగ్ రైడ్ అండ్ షార్ట్ రైడ్ అని రెండు ఉంటాయి. అండ్ ఇక్కడ హార్స్ రైడ్ కూడా మస్ట్ ఎక్స్పీరియన్స్ హార్స్ రైడ్. ఆఫ్టర్ బైసరన్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ దీనికి బైసరన్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంటైర్లీ డిఫరెంట్ లొకేషన్స్ తో ఉంటుంది. వాళ్ళు మీకు వీడియోస్ చూపిస్తారు. సో ఈ ఎంటైర్ కాశ్మీర్ మొత్తం మీద రివర్ లో హార్స్ వెళ్ళేది ఈ యొక్క బేతాబ్ వ్యాలీలోనే అని మీకు కొన్ని వీడియోస్ చూపిస్తారు. బట్ ఆ వీడియోస్ చూసి మోసపోకండి. రివర్ లో కూడా వెళ్తుందిలే కానీ అది జస్ట్ ఆ వీడియోలో ఉన్న 30 seconds మాత్రమే. మిగతాదంతా నార్మల్ రోడ్ లోనే ఉంటుంది. సో ఆ వీడియోస్ చూసి అయితే మోసపోకండి. బట్ ఆ వీడియోస్ పక్కన పెడితే ఇక్కడ హార్స్ రైడ్ కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ దగ్గర టైం అండ్ 500 rupees మనీ ఉంటే ఇక్కడ కూడా హార్స్ రైడ్ ట్రై చేయండి. అది లాంగ్ రైడ్ ట్రై చేయండి, షార్ట్ రైడ్ ట్రై చేయకండి. అండ్ మనతో పాటు హార్స్ తీసుకొచ్చే అతను కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా స్టార్టింగ్ ఒక 500 meters అయితే మోకాల్లో బోర్డు ఉంటుంది. అంత బోర్డులో మనతో పాటు వస్తాడు. సో రైడ్ ఎండింగ్ లో అతను టిప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ లొకేషన్ మాత్రం అసలు హైలైట్. ఈ ఎంటైర్ రైడ్ కి మన ముందు ఒక రివర్ అండ్ మనం 360 degrees మౌంటైన్స్ తో పెద్ద పెద్ద మౌంటైన్స్ తో కవర్ అయి ఉంటాము. అండ్ మనం హార్స్ మీద అలా వెళ్తుంటే నాకైతే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ BGM రన్ అవుతూ ఉంటుంది బ్రెయిన్ లో. అంత బాగుంటాయి అక్కడ లొకేషన్స్ గానీ అండ్ ఆ జర్నీ గానీ అండ్ ఆ హార్స్ మీద కూర్చోవడం గానీ అండ్ ఆ డిఫరెంట్ టెరెన్స్ లో వెళ్ళడం గానీ. మై సజెషన్ ఇస్ బేతాబ్ వ్యాలీ హార్స్ రైడ్ అండ్ బైసరన్ హార్స్ రైడ్ రెండు ట్రై చేయాల్సిందే. రెండు మస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఫైనల్ లొకేషన్ రివర్ క్రాసింగ్. వాళ్ళు స్టార్టింగ్ లో ఈ వీడియోస్ చూపించే మిమ్మల్ని హార్స్ రైడ్ కి తీసుకెళ్తాం అని చెప్తారు. బట్ వాళ్ళ వీడియోస్ లో చూపించే అంత బాగోదులే కానీ ఇది కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మనం ఒక్కలమే అలా రివర్ క్రాసింగ్ లో అలా వాటర్ మీద వెళ్తుంటే ఆ ఫ్లో కూడా చాలా హెవీగానే ఉంటుంది. హార్స్ కింద పడిపోతుందేమో అన్నంత భయమే ఉంటుంది. బట్ హార్స్ చాలా జాగ్రత్తగా వస్తుంది, మనం చాలా జాగ్రత్తగా సేఫ్ గా తీసుకెళ్తుంది. అండ్ ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది అసలు ఆ రైడ్ చేశాక. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఆ వ్యాలీలోనే జిప్ లైన్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ స్కై సైక్లింగ్ ఉంటుంది అండ్ ఇంకా చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మీరు ట్రై చేయాలనుకుంటే అక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు. సో మీరు స్పెండ్ చేయాలి అండ్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయాలి అనుకుంటే బేతాబ్ వ్యాలీలో చాలా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఫ్యామిలీ ప్లేస్ అండ్ ఒక మంచి అడ్వెంచరస్ ప్లేస్ రెండు ఒకే చోట దొరకాలంటే అది బేతాబ్ వ్యాలీయే. నెక్స్ట్ మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే పెహల్గాం మెయిన్ మార్కెట్ నుంచి ఒక 1/2 hour దూరంలో ఆయుష్ముఖం దర్గా అని ఒకటి ఉంటుంది. సల్మాన్ ఖాన్ మూవీ అయిన బజరంగి భాయిజాన్ లో కొన్ని సీన్స్ ఇక్కడ కూడా షూట్ చేశారు. అండ్ అక్కడ ఈవినింగ్ టైం వెళ్తే సన్సెట్ టైం లో అక్కడ వ్యూస్ మాత్రం బీభత్సంగా ఉంటాయి. బట్ ఆ దర్గాకి వెళ్ళాలంటే చాలా స్టెప్స్ ఎక్కాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ దర్గాకి వెళ్లే రూట్ మాత్రం చాలా సీనిక్ గా ఉంటుంది. అసలు మనం వెళ్లే రూట్ అంతా మన పక్కనే ఒక మినీ వాటర్ ఫ్లో రన్ అవుతూ వస్తూ ఉంటుంది. అండ్ అందులో వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి. డైరెక్ట్ మౌంటైన్స్ లో మంచు కరిగే ఆ వాటర్ ఫ్లో తయారవుతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక ఇంట్లో బతుకుతున్నారు అండ్ ఎవ్రీడే మార్నింగ్ తలుపు దిగానే మీ ముందు ఒక ఫ్రెష్ వాటర్ కెనాల్ ఫ్లో అవుతుంది. నేనైతే ఎవ్రీడే అందులో దిగి స్విమ్మింగ్ చేసేవాడిని. ఈ ట్రిప్ లో కుదరలేదులే కానీ బట్ నెక్స్ట్ టైం కాశ్మీర్ ట్రిప్ ఉంటే కనుక ఈ ప్లేస్ లో ఖచ్చితంగా 1 day స్టే చేస్తాను అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ కెనాల్ లో స్విమ్మింగ్ చేస్తాను. నాకంటూ ఒక ఇల్లు కావాలనుకుంటే నేను ఇలాంటి ఇల్లే కోరుకుంటాను. ఒక మారుమూల పల్లెటూరులో ట్రాఫిక్ లేకుండా అండ్ 24 గంటలు మన ఇంటి ముందు ఒక వాటర్ కెనాల్ ఫ్లో అవుతూ ఉంటూ జస్ట్ పీస్ఫుల్ లైఫ్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడికైతే సెకండ్ టైం విజిట్ చేస్తా ఒకవేళ కాశ్మీర్ సెకండ్ టైం వస్తే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్లేస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు జోషల్ పెహల్గాం గూగుల్ మ్యాప్స్ అంతగా పనిచేయవు. సో లోకల్ పీపుల్ హెల్ప్ తీసుకోండి. అక్కడ ఒక మెయిన్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ మెయిన్ బ్రిడ్జ్ గూగుల్ మ్యాప్స్ లో చూపించదు, బట్ మీరు ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఇంకా మీ థాట్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఫైనల్లీ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ and please subscribe to my channel. Thank you.